ఇర్మియా గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, అదే సమయంలో వాగ్దానాలు కూడా ఉన్నాయి. హెచ్చరికలు ఎవరికి అంటే, దేవుని మార్గం నుండి తొలగిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభువుని విడిచిపెట్టి లోక సంబంధమైన విషయాల్లో ఉన్న వారిని దేవుడు హెచ్చరించాడు మరలా ఆయన వైపు తిరగమని. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నవాడు. తన మార్గంలో నడవాలని మనిషిని దేవుడు ఆజ్ఞాపించడంలో పొరపాటు లేదు. ఎందుకోసంటే ఆయన కలుగు చేశాడు కాబట్టి మనిషి మీద అధికారం ఆయనకుంది. అయితే గమనించండి ప్రియులారా, మనుషులు ఎప్పుడైతే త్రోవ తప్పిపోయారో దేవుడు తన ప్రవక్తలను లేపి వారిని హెచ్చరించారు. అయితే దేవుని మాటకు లోబడి, ఆయన హెచ్చరిక లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ఎవరైతే తిరిగి వస్తున్నారో, ఆయన మాటకి ఎవరైతే స్పందిస్తున్నారో మనస్ఫూర్తిగా, వారికి ఇవ్వబడే వాగ్దానాలు ఏంటో కూడా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా నిలుపు చేయలేరు. ఆయన తన ప్రజలను దీవించాలనుకుంటే ఏ ఒక్కరు ఆయన్ను ఆపలేరు. తన ప్రజలను ఆయన ఉద్ధరించాలనుకుంటే ఏ ఒక్కరు ఆయన నిలుపు చేయలేరు. ఆయన తనకు తానుగా మన జీవితాలు అద్భుతాలు చేయవాడు.